రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు గుడివాడకు చెందిన తులసీబాబు అనే వ్యక్తికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ తులసీబాబు సిఐడి మాజీ ఎస్పీ విజయపాల్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తించారు పోలీసులు. తన గుండెలపై తులసీబాబు కూర్చుని కొట్టాడని గతంలో రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక్కడ ఒక వ్యక్తికి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి కూడా విచారణ అధికారి చాలా శరవేగంగా కూడా దర్యాప్తు జరుపుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి కూడా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన కామెపల్లి తులసీబాబు అనే వ్యక్తికి నిన్న నోటీసులు జారీ చేశారు. ట్రిబ్యునల్ టార్చర్ కేసులో తులసీబాబును విచారణ రావాలని చెప్పి ప్రకాశం ఎస్పీ దామోదర్ నోటీసు జారీ చేశారు. నాటి సిఐడి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఏఎస్పీ విజయపాల్ కి సన్నిహితంగా ఉంటూ కూడా రఘురామకృష్ణరాజుని కొట్టిన సమయంలో గుండెల మీద కూర్చుకొని గుద్దాడని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పలువురు అధికారులకు ఇప్పుడే పోలీసు అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారి ఉన్న దామోదర్ తాజాగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆయనకు నోటీసులో పేర్కొనడం జరిగింది. తొలిసారిగా అంటే ఎటువంటి ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తికి తొలిసారిగా కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. సతాస్ అదే శివ, మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం కేసుకు సంబంధం లేని వాళ్ళని పిలిచి విచారిస్తున్నారు కాబట్టి ఈ నంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఇంకెవరినైనా కూడా ఇట్లానే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా అనేక మంది అనుమానితుల్ని తన పలువురు వ్యక్తులు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా ఒక్కొక్కరినిగా నోటీసులు ఇచ్చి విచారణ పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటగా చూసుకుంటే ఈ కేసులో రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో సిఐడి అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ పేరు ఒక్కటే తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత విజయపాల్, ఆ తర్వాత గుంటూరు జీజేడి సూపరింటెండెంట్ ప్రభావతి, ఇట్లా రకరకాల పేర్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ కేసులో ప్రతిరోజు కూడా విచారణ జరిగే కొద్దీ కొత్త పేర్లు, కొత్త వ్యక్తుల పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదవడం, కేసు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.